ఇంకా మీరు ఏమేమి చేస్తే బాగుంటుందో క్వశ్చన్ల రూపంలో మీరు కామెంట్ రూపంలో ఇవ్వండి. దాన్ని బట్టి నేను కూడా మీకు చెప్తాను. మీకు వచ్చే సందేహాలకి ఏదన్నా నాకు తెలిసినంత వరకు చెప్తా. నేను గొప్ప పండితుడిని ఏం కాదు, కొంత పర్వాలే. నాకున్న నాలెడ్జ్ మీకు పంచుతున్నాను కాబట్టి నా యొక్క నాలెడ్జ్ పెరిగిద్ది. నేను షార్ట్ ఫిల్మ్లు చేశానండి, చాలా చేశాను, సినిమాలు చేశాను. అయితే నాలో నటుడిని తృప్తిపరిచేంత క్యారెక్టర్ ఏది పెద్దగా రాలేదు. నాకు విలన్ క్యారెక్టర్లు అంటే బాగా ఇష్టం. విలన్ క్యారెక్టర్లో బాగుంటుంది నాకు చేయటానికి. కానీ ఏం పెద్దగా రావట్లేదు, వస్తాయేం భవిష్యత్తులో చెప్పలేం. రచయితగా కూడా బాగా రాయగలుగుతా. చాలా నాటకాలు కూడా రాసా. చూద్దాం. సినిమాలు కూడా బాగా రాయగలను. ఎందుకంటే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో డిప్లొమా చదివి స్క్రిప్ట్ రైటింగ్లో అందులో రీసెర్చ్ బాగా చేశాను. చాలా ఉంటుంది స్టోరీలో. ఇంకా ఆ స్టోరీ మళ్ళీ ఒకసారి స్టోరీ రైటర్ల గురించి కూడా నేను చెప్తాను, మీకు ఇబ్బంది లేదు. ఎలా రాయిస్తే ఎలా అవుతుంది, ఎఫెక్టివ్గా మనం ఎలా రాయగలం అనేది కూడా నేను చెప్పగలుగుతా. ఇక నటుల గురించి వస్తే ఆడిషన్లకు వెళ్తే ఏ రకంగా మనం ఉంటే గ్యారంటీ సెలెక్ట్ అవుతాం. ఇప్పటివరకు నేను వెళ్ళిన ప్రతి ఆడిషన్లో సెలెక్ట్ అవుతానండి. ప్రతి ఆడిషన్ ఏ ఆడిషన్కి వెళ్ళినా సెలెక్ట్ అవుతాను. నేను సిచ్యువేషన్ పరంగా అక్కడికక్కడ సినిమా డైలాగులు కాకుండా సొంతంగా చెప్తా. అప్పుడే నేను సెలెక్ట్ అవుతున్నా ఎందుకంటే ఇప్పుడు ఒక రజనీకాంత్ డైలాగ్ చెప్పాం, చూసే వ్యక్తి ఏం చేస్తాడంటే కంపేర్ చేస్తాడు. మన రజనీకాంత్తో చూస్తాడు, రజనీకాంత్ ఎలా చేశాడు, ఇతను ఎలా చేశాడు అంటే మనం డెఫినెట్గా రజనీకాంత్ కన్నా గొప్పగా చేయలేం కాబట్టి మనం తేలిపోతాం ఏమని తీసేయండి అంటే. అదే నీకు సొంతంగా చేస్తే అది ఎవరికి కంపేర్ చేయడానికి లేదు. అతని సీన్కి ఆయనకున్న నాలెడ్జ్ మనకున్న నాలెడ్జ్ ఇంక ఎక్కువ ఉంటుంది. అక్కడ ఆడిషన్లో కూర్చున్న వాళ్ళు చూస్తూ ఉంటారు, వాళ్ళకి ఇసుకెత్తిపోయి ఉంటారు. అందరినీ వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఉంటారు కాబట్టి ఇసుకెత్తిపోయి ఉంటారు. వాళ్ళల్లో మనం డిఫరెంట్గా మన సొంతంగా చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి లైక్ చేస్తారు, అప్పుడు సెలెక్ట్ చేస్తారు. ఆ పాటలు బాగా చేస్తాడు, చేయించుకోవచ్చు అంటారు. అదే నువ్వు ఒకళ్ళని రవితేజ డైలాగు లేకపోతే అమ్మ నీ అమ్మ అంట నీకు బూతులు చెప్పావు అనుకో, వీడు ఎవరు నన్నే తిడుతున్నాడు ఏంటి అనుకుంటాడు ఒక డైరెక్టర్. అందువల్ల జాగ్రత్తగా సెన్సార్ మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆడిషన్ వీడియోలు ఎలా చేస్తే ఎలా ఉంటుందో కూడా నేను చెప్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? మరి ఫాలో చేయండి, మరి లైక్ చేయండి.